హాయ్ గైస్, వెల్కమ్ టు దినో టాక్స్. సో ఈరోజు మనం కూర్గ్లో ఉన్నమాట. సో యూ కెన్ కన్సిడర్ దిస్ వ్లాగ్ యాజ్ ఎ మినీ వ్లాగ్. ఈ పీకులు చూడడానికి సరిపోతుంది గైస్. దిస్ ఈస్ ద లాస్ట్ పిక్ వీఆర్ విజిటింగ్ టుడే. చూపిస్తాం మీకు కూడా, చూసేయండి. పొద్దున్నే 4 o'clockకి లేచి స్నానం చేసి రెడీ అయిపోయినమాట సన్ రైజ్ చూద్దామని చెప్పి 1 hour జీప్ ట్రావెల్ చేసి ఈ పీక్ దగ్గరకు వచ్చాము. ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను పీక్ ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా, డీటెయిల్స్ కూడా అంత తెలియవు. అంత యుద్ధం చేసి రావాల్సిన అవసరం ఏందా అనుకున్నాం కానీ బట్ ముందు చూసాక వర్త్ ఇట్ అనిపించింది. ఇఫ్ యు ఆర్ ఏ మౌంటైన్ పర్సన్ అంటే ఈ పీక్ వస్తే మాత్రం పండగ చేసుకోవచ్చు. చాలా ప్లెజెంట్ గా ఉంది గైస్. అంటే పీపుల్ ఎక్కువ లేరు, రష్ ఎక్కువ లేదు, చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే. టు బి ఆనెస్ట్ ఏం చూస్తాంరా కొండలు అనిపించింది కానీ బట్ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మంచిగా సన్ రైజ్ చూస్తే అసలు చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా కావాల్సినన్ని ఫోటోలు దిగేసి ఇంకా మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో దట్ ఈస్ అబ్బీ ఫాల్స్. అది అబ్బే అనుకున్నాను, అబ్బీ అంట గైస్. ఓకేనా? పీస్ఫుల్ ప్లేస్, మంచిగా వర్క్ నుంచి ఎస్కేప్, కరెక్ట్ మూడ్. ఆగండి, నాలా ఎగ్జైట్ అవ్వకండి, అంత జడ్జ్మెంట్కి ముందే వచ్చేకండి. అక్కడ అంత సీన్ ఏం లేదు, అన్ని ప్లేసెస్ సిమిలర్గానే ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది, అదైతే చెప్పగలను. మీరు ఏం చేస్తారంటే ఐటినరీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సిమిలర్ ప్లేసెస్ ఉంటే స్కిప్ చేసి వేరే ప్లేసెస్కి వెళ్ళండి. వాటర్ ఫాల్స్ గైస్, అబ్బే ఏం లేదు ఇక్కడ. ఓకే ఫైన్. మీరు రావాలనుకుంటే రావచ్చు. అంత అద్భుతంగా అయితే ఏం లేదు, మనకి ఎక్కడైనా దొరుకుతాయి వాటర్ ఫాల్స్ అయితే. వేరే చూడండి. మా ఆర్గనైజర్ అయితే బ్రేక్ఫాస్ట్ మాత్రం గట్టిగా తినిపిస్తా అని చెప్పి బుఫే దగ్గరికి తీసుకెళ్ళాడు. చూడ్డానికి అయితే సూపర్గా ఉంది అనిపించింది కానీ టేస్ట్ అంత మాత్రానే ఉంది, అంత అద్భుతంగా అయితే ఏం లేదు. ఇంకా అక్కడ పక్కనే కొన్ని స్టాల్స్ ఉంటే ఏవో చూసి మ్యాగ్నెట్స్ ఏవో తీసుకున్నాము. టీ మాత్రం ఇక్కడ అద్దరిపోయింది గైస్. అయితే ఆయన టీ ఎలా పెడుతున్నాడో జాగ్రత్తగా వీడియో తీసుకొని నా దగ్గర సేవ్ చేసుకున్నాను, ఇంట్లో అట్లా పెట్టుకొని తాగాలని. దిస్ ఈస్ ద ఫైనల్ స్టాప్, గోల్డెన్ టెంపుల్కి వచ్చామాట. ఇది కూర్గ్లో ఉంది, చాలా కలర్ఫుల్ గా ఉంది గైస్. మొత్తం బుద్ధిజం కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదేంటంటే ఒక స్కూల్ లా ఉంది గైస్. మొత్తం గోల్డెన్ టెంపుల్ అంటే లోపల గోల్డ్ తో ఏముండదు, కాపర్ ఉంటుంది. ఆ కాపర్ మీద గోల్డ్ కవరింగ్ లా ఉంటుంది గైస్. నేనైతే ఫస్ట్ టైం ప్యాకేజ్ లో వెళ్ళాను. ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఐటినరీ ఓన్ గా ప్లాన్ చేసినా కానీ ప్యాకేజ్ లో వెళ్దాం కదా అంటూ ఉండేవాడిని. ఈసారి ప్యాకేజ్ లో వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళ ఐటినరీలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ మీకు చూపించేస్తారు అన్నమాట. అంటే వెకేషన్ అని వెళ్తే మాత్రం మీరు ప్యాకేజ్ లో వెళ్ళకండి, సెల్ఫ్ గా వెళ్ళండి. టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేయాలంటే మాత్రం మీరు ప్యాకేజ్ లో వెళ్ళండి. ఎందుకంటే ఫేమస్ ప్లేసెస్ అన్ని వాళ్ళు కవర్ చేసేస్తారు మీరు వద్దన్నా కానీ. నేనైతే టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేయాలి అనుకోలేదు, వెకేషన్ కి వెళ్దామని అనుకోలేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా ఎట్లుంటుంది ప్యాకేజ్ లో అని చెప్పి. సింపుల్ గా చెప్పాలంటే నా వల్ల ప్లానింగ్ కాదు, ఎవరో ప్లానింగ్ చేస్తే ప్రశాంతంగా వెళ్తా అంటే మీరు ప్యాకేజ్ లో ఒకసారి ఐటినరీని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? నేనైతే ఫ్రాంక్లీ చెప్పాలంటే నథింగ్ గైస్, అసలు ఏం ప్లేసెస్ చూస్తున్నాను కూడా చూసుకోలేదు. ముందు రోజు నైట్ చూసాను, వెళ్ళిపోయాను. బట్ ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. బాయ్ బాయ్, సీ యూ టుమారో. ఇది గైస్ ఫైనలీ నా ట్రిప్ అయితే అయిపోయింది. టు బి ఫ్రాంక్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మంచి మెమరీస్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ వర్క్కి వెళ్ళిపోతున్నాను. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎనీ సజెషన్స్ రిలేటెడ్ టు ఎనీథింగ్ యూ కెన్ కామెంట్ డౌన్.